మళ్ళీ ఇతను విజయోత్సవ సభల్లో స్టేజ్లు ఎక్కి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాడా? ఎంత విడ్డూరంగా ఉంది. దూకుడు సినిమా చూసారా? ఆ సినిమాలో బ్రహ్మానందాన్ని ఏ విధంగా వాడుకుంటారో ఆ విధంగా ఈ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఈ పవన్ కళ్యాణ్ని ఆ విధంగా వాడుతున్నారు. ఏదన్నా ఈ రాష్ట్రంలో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది అని అనుకున్నప్పుడల్లా దూకుల్లో బ్రహ్మానందం క్యారెక్టర్ ఎంటర్ అయినట్టుగా పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఎంటర్ అయిపోతుంటుంది రాష్ట్రంలో. ఆయన కూడా స్టేజ్లెక్కి మాట్లాడుతూ ఉంటాడు. ప్రశ్నించడానికి కదా నువ్వు పెట్టింది పార్టీ? మమ్మల్ని తిట్టడానికా? మమ్మల్ని దూషించడానికా? చేయనటువంటి పనుల్ని చేసేమని చెప్పడానికా? ఇది ఈ యొక్క వింత పరిపాలన. 2వ సంవత్సరానికే బకెట్ దన్నేశారు. ఈ రాష్ట్రానికి చంద్రగ్రహణం పట్టింది అని వారి మాటల్లోనే నిరూపించేశారు. ఈ రాష్ట్రంలో పరిపాలనకి సింగిల్ విండో సిస్టమ్. క్యాషు, రాజేషు, లోకేష్. ఈ సింగిల్ విండో సిస్టమ్ వలనైతేనే పనులు జరిగే విధంగా ఒక కొత్త ఫార్ములాని తీసుకొచ్చి పుట్టినటువంటి పసిబిడ్డల దగ్గర నుంచి రైతుల దాకా అందరినీ దగా చేసి వెన్నుపోటు పొడిచారు. మీరు పెట్టినటువంటి సభ 6 కోట్ల ఆంధ్రులకి వెన్నుపోటు సభగా మీ యొక్క మాటలే తేల్చేశాయి. 2 చేతులు ఆకాశానికి చూపించేశాడు చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాలకే. చేతులు ఎత్తేశాడు. చివరి గీతాన్ని కూడా పాడేశాడు. 3,60,00,000 రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి, అప్పుల జాతరలోకి నెట్టి ఖజానాకి మాత్రం పాత్ర వేసేశాడు. ఆర్థిక లోటుని రోజు రోజుకి పెంచేస్తూ పోతున్నాడు. ఇవాళ 2 సంవత్సరాల్లో నువ్వు సాధించింది ఏంటి అంటే చెప్పుకోలేనటువంటి గతిలో, స్థితిలో ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి కార్యక్రమం. ఇంకా ఆ సభలు పెట్టినప్పుడు ఆ ఉచ్చారణలో కూడా శబ్ద స్పష్టత ఉండదు. ఏం చెప్తారో వాళ్ళకే అర్థం కాదు. ఎవరిని ఎవరు తిట్టుకుంటున్నారో, ఎవరిని ఎవరు తిడుతున్నారో అర్థం కానటువంటి ఆ సంభాషణలు. ఈ లోకేష్ గారు తను నడుపుతున్నటువంటి విద్యాశాఖలో ఈ రోజు వరకు సింగిల్ రూపీ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు అయినటువంటి విద్యార్థుల కోసం ఒక్క స్కూల్ మీద వెచ్చించినటువంటి పరిస్థితి లేదు. అక్కడే మొదలైంది రాష్ట్రం తిరోగతి పాలు ప్రయాణంలోకి జారుకుంటుంది అనేటటువంటి విధంగా విద్యకి పాత్ర వేసేశారు. విద్యని ప్రైవేటు వాళ్ళకి అమ్మి వేశారు. ఎక్కడ పట్టినా గణనీయంగా చేరికలు తగ్గిపోయాయి. ఉత్తీర్ణత తగ్గిపోయింది. రోజుకొక పేపర్ లీకేజ్. ఉద్యోగాలు సూట్ కేసులకు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి. విద్యాశాఖలో ఉద్యోగులకి ర్యాంకులు వస్తున్నటువంటి పరిస్థితి. ఆర్చరీలో గోల్డ్ మెడలిస్ట్కి ఉద్యోగం రాదు. రబ్బర్ బాల్ ఆడేటటువంటి వాళ్ళకి, లేకపోతే 67 వింత కొత్త ఎవరకు తెలియనటువంటి ఆటల్ని ప్రవేశపెట్టి అర్హతను కల్పించి సూట్ కేసులకు అమ్ముకున్నటువంటి పరిస్థితి. ప్యాకాటకు కూడా చోటు కల్పించినటువంటి ఘనుడు నారా లోకేష్ గారు. తల్లికి వందనం అన్నాడు, పిల్లలకి మంగళం పాడేశాడు. 20 లక్షల మంది పిల్లల్ని అర్హత నుంచి తొలగించేశాడు. తప్పు చేసినటువంటి వాళ్ళకేమో ఎవరు తప్పు చేసినా కానీ
ఈ సభల్లో చెప్పేటటువంటి మాటలు. ఈ నాయకులు సొంత వాళ్ళు తప్పు చేసినా శిక్ష తప్పదు అని పోకిరి డైలాగులు మాత్రం చెప్తుంటారు. పోకిరి సినిమా డైలాగులు చెప్తూ ఉంటారు. సొంత క్యాడర్లో సొంత ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఆడబిడ్డల్ని మోసం చేస్తున్నటువంటి వ్యక్తుల్ని కానీ, చైర్మన్గా ఉండి ఆడవారిని లోబరుచుకున్నటువంటి వ్యక్తుల గురించి కానీ, ఒక టీచర్ని, ప్రిన్సిపల్ని తప్పుగా ప్రిన్సిపల్ పట్ల వ్యవహరించినటువంటి ఎమ్మెల్యేని కానీ ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారండి? నిజంగా ఏమాత్రం సిగ్గుపడకుండా అబద్ధాలు చెప్తుంటాడు. నిన్న సభలో చెప్తాడు పవర్ ఛార్జెస్ తగ్గించేశాడంట. ఈ వేదికగా చెప్తున్నా, నిజంగా మీ పరిపాలన వచ్చిన తర్వాత ₹1 కరెంటు ఛార్జీ తగ్గించినట్టు మీరు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా. అయ్యా, 3 ట్రిపుల్ ఇంజన్లు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఇంకొక ఇంజిన్ అయినటువంటి లోకేష్ గారు, ఇంకొక ఇంజిన్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు సభలో మీరు మాట్లాడినటువంటి మాటకి కట్టుబడి ఈ రాష్ట్రంలో పవర్ ఛార్జెస్ తగ్గించినట్టుగా, కరెంటు బిల్లులు తగ్గించినట్టుగా మీరు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా. నిరూపించలేకపోతే మీ 3 రాజీనామా చేస్తారా? ప్రశ్నిస్తున్నా మిమ్మల్ని. దమ్ముందా మీకు చర్చించడానికి? దమ్ముందా మీకు స్వీకరించడానికి నా సవాల్ని? డబ్బా కబుర్లు, డాబుసరి మాటలు. వీళ్ళది ఎట్లుంటుందంటే, ఒక సామెత, బాగా మంచి సామెత, గంగిరెద్దు పని చేయదు కానీ గంట మాత్రం బాగా మోగిస్తుందంట. గంగిరెద్దు పని చేయదు, ఆ మెడలో గంటను మాత్రం బాగా మోగిస్తూ ఉంటుంది. అలా ఉంది వీళ్ళకి. 3 పని చేయరు, ఈ గంట, ప్రచారం అనే గంటను మాత్రం బాగా మోగిస్తూ ఉంటారు. రాష్ట్రంలో మోగుతున్నది గంగిరెద్దుల గంటలు తప్ప పరిపాలన, పంటలు పండట్లేదు అనేటటువంటి వ్యవహారాన్ని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేస్తున్నారనేది ఇది జగమెరిగినటువంటి సత్యం. మరొక మాట, ఉల్టా చోర్ కోత్వాల్కు డాటే అని ఒక సామెత ఉంది. అంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుగా, మీటింగ్ ఏమో విజయోత్సవ సభని మీది పెట్టుకుంటారు, మాటలేమో మా జగన్ గారి గురించి, మా నాయకుడి గురించి, మా పరిపాలన గురించి మాట్లాడతారు. ఈ రాష్ట్రంలో సాగిన ఇప్పటి వరకు పరిపాలనలో అత్యుత్తమమైనటువంటి పరిపాలన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది. వారు చేసినటువంటి పరిపాలనలో మీరు వారి దగ్గరకి కూడా పోల్చుకోలేనటువంటి పరిస్థితి. ఈ దేశంలో పరిపాలనని పేదల పాదాల చెంతకు చేర్చినటువంటి వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. గాంధీ గారు కలలుగన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని గ్రామాలకు పంచిపెట్టినటువంటి వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. గ్రామాలలో 500 పైచిలకు ప్రభుత్వ పథకాలని ఏ దళారీ వ్యవస్థ లేకుండా, కులం, మతం, ప్రాంతం, వర్గం, వర్ణం విభేదం లేకుండా, పార్టీలకు సంబంధం లేకుండా పథకాలను తీసుకెళ్లి నేరుగా ప్రజలకి చేరవేశాడు. అలాంటి నాయకుడితోటి మీకు పోలిక? తుప్పుబట్టినటువంటి సైకిల్ని తొక్కలేక పవన్ కళ్యాణ్ గారితో నెట్టించుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి సహచార్యంతో, అబద్ధాలతో వారి కులాన్ని రెచ్చగొట్టి ప్రభుత్వంలో ఎక్కినటువంటి మీరు మా ప్రభుత్వంతో పోల్చుకుంటుంటే ప్రజలు నవ్విపోతున్నారు. 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేసి సూపర్ 6 పథకాలు అమలు చేయలేకపోయావే. ఇది వెన్నుపోటు కాదా? ఇది మోసం కాదా? ఇది ఫెయిల్యూర్ కాదా? ఏ ఒక్క వర్గాన్ని వదిలేసావా? మహిళలను వదిలేవా? 1500 మహిళలకి మహిళా శక్తి అని మహిళలకు ఆశ చూపించవే.
మోసం చేసావే, మరి ఆ పథకం గురించి మాట్లాడవా? నీ విజయోత్సవ సభలో ఆ పథకాన్ని ఎందుకు ప్రవేశపెట్టలేదో చెప్పవా? ఆ పథకానికి ఎందుకు పాతర వేశావో చెప్పవా? 2 సంవత్సరాల నుంచి ఆశ చూపిస్తూ మోసం చేస్తున్నటువంటి మోసం గుర్తుకు రాదా?